ఐ న్యూస్. బీజేపీకి కొరకరాని కొయ్యగా మారిన దక్షిణ భారతదేశం కూడా మోడీ పద్మ వ్యూహంలో చిక్కుకున్నదా? దక్షిణ భారతదేశంలో సాధించే ఎక్కువ సీట్లతో తన 370 సీట్ల మైలురాయిని బీజేపీ చేరుకుంటుందా? మిత్రపక్షాలతో కలిసి దక్షిణాదిలో 60 సీట్లు సాధించాలన్న కల నెరవేరుతుందా? ఇప్పుడిదే దేశంలో ఆసక్తి కలిగిస్తున్న అంశం. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి దక్షిణాదిలో బీజేపీ బలం పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దీంతో ఏ రాష్ట్రంలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయన్న అంచనాలు మొదలయ్యాయి. దక్షిణాదిపై పట్టు కోసం ప్రధాని మోదీ చేసిన ప్రయత్నాలు ఫలించినట్లే అని కమలనాథులు ముందే పండుగ చేసుకుంటున్నారు. హిందీ రాష్ట్రంలోనే తప్ప దక్షిణాదిలో ప్రభావం చూపలేని పార్టీగా బీజేపీకి రికార్డు ఉంది. ఈ చరిత్రను తిరగరాయాలని దక్షిణాదిలో 2024 ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ భారీ ప్రయత్నమే చేసింది. తనకు బాగా పట్టున కర్ణాటకలో ప్రస్తుతం ఉన్న సీట్లను పెంచుకోవడంతో పాటు అసలే సీట్లు లేని తమిళనాడు, కేరళలో కూడా బాగా వేయాలని గట్టిగా కృషి చేస్తోంది. తెలంగాణలో ఎక్కువ సీట్లు సాధిస్తామనే ధీమాతో ఉన్న బీజేపీ చంద్రబాబుతో పొత్తు ఏపీలో కలిసి వస్తుందని ఆశిస్తుంది. మొత్తం 132 స్థానాలున్న దక్షిణాదిలో మిత్రపక్షాలతో కలిసి 60 స్థానాలైనా గెలుచుకోవాలని ఆరాటపడుతుంది. ఎన్డీఏ పక్షాల సంఖ్య 60కి చేరుకోవాలంటే బీజేపీ ఆశిస్తున్నన్ని సీట్లు దక్షిణాదిలో రావాల్సిందే. దక్షిణ భారతదేశ రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రమే బీజేపీ ఇప్పటిదాకా కొద్దో గొప్ప ప్రభావం చూపగలిగింది. తమిళనాడు, కేరళలో అయితే ఉనికి కోసమే తన్లాడాల్సి వస్తుంది. పాండిచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ లాంటి సింగిల్ సీట్ నియోజకవర్గాల్లో కూడా బీజేపీ బాగా వేయలేకపోతుంది. అయితే ఈసారి చరిత్ర తిరగరాస్తామని బీజేపీ చెబుతుంది. 28 స్థానాలున్న కర్ణాటకలో గత ఎన్నికల్లో తాను మద్దతిచ్చిన ఇండిపెండెంట్తో కలిపి 26 స్థానాలు బీజేపీ గెలుచుకోగలిగింది. ఈసారి ఇంచుమించు అవే ఫలితాలు వస్తాయని బీజేపీ ఆశిస్తుంది. 17 స్థానాలున్న తెలంగాణలో 10 సీట్లకు తగ్గకుండా గెలుస్తామని అంచనా వేస్తుంది. గత ఎన్నికల్లో కూడా ఈ 2 రాష్ట్రాల నుంచే బీజేపీకి 29 స్థానాలు వచ్చాయి. మొత్తం బీజేపీ దక్షిణాదిలో గెలుచుకున్న స్థానాలన్నీ ఈ 2 రాష్ట్రాల నుంచి వచ్చినవే. ద్రవిడ భావజాలం ఎక్కువగా ఉండే తమిళనాడులో ప్రభావం చూపడానికి బీజేపీ ఈసారి బాగా ప్రయత్నించింది. 10 సీట్లలో గట్టి పోటీ ఇచ్చింది. బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నామలై పోటీ చేసిన కోయంబత్తూర్, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై పోటీ చేసిన సౌత్ చెన్నైతో పాటు కన్యాకుమారి, తేని, తిరున్వెల్లి, వెల్లూరు, ధర్మపురి, నార్త్ చెన్నై లాంటి చోట్ల అధికార డీఎంకేతో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడింది. పట్టణ ఓటర్లు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గాల్లో తప్పక గెలుస్తామనే ధీమాతో బీజేపీ ఉంది. ఇప్పటి వరకు ఒక్క పార్లమెంటు సీటు కూడా గెలవని కేరళలో కూడా ఈసారి 6 సీట్లలో గట్టి పోటీ ఇచ్చింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 25% పైగా ఓట్లు వచ్చిన ఈ నియోజకవర్గాల్లో ఈసారి త్రిముఖ పోటీ ఉందని, తప్పక బీజేపీ గెలుస్తుందని కమలం పార్టీ నమ్మకంతో ఉంది. కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పోటీ చేస్తున్న రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో తప్పక బీజేపీ గెలుస్తుందని ఆ పార్టీ భావిస్తుంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ ఎంపీగా ఉన్న తిరువనంతపురంలో గత ఎన్నికల్లో 31% ఓట్లు తెచ్చుకున్న బీజేపీ ఈసారి 40%కి పైగా ఓట్లు సాధించి విజయం సాధించబోతుందని ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించుకుంది. ప్రముఖ నటుడు సురేష్ గోపి పోటీ చేస్తున్న త్రిశూర్తో పాటు పాతనంతిట్ట, అట్టట్కల్, పాలక్కాడ్ లాంటి నియోజకవర్గాల్లో బీజేపీ బలం బాగా పెరిగిందని చెప్తున్నారు. తమిళనాడు, కేరళ కలిపి 16 సీట్లు గెలుస్తామని బీజేపీ చెబుతున్నప్పటికీ కనీసం అందులో సగం చెల్లించిన పెద్ద రికార్డే. తెలుగుదేశం, జనసేనతో పొత్తు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ భారీ ఆశలు పెట్టుకుంది. ఎన్డీఏ కూటమి 400 సీట్లు గెలవాలంటే ఏపీలో ఖచ్చితంగా 20 సీట్లు ఆ కూటమి అభ్యర్థులకు రావాలి. 6 సీట్లలో పోటీ చేస్తున్న బీజేపీ కనీసం 4 చోట్ల గెలుస్తుందని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటుంది. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి విజయావకాశాలు ఎక్కువున్నాయని, ఆ విజయం ఎన్డీఏ ఖాతాలోకి వెడుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాజమండ్రిలో ఎన్టీఆర్ కూతురైన మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి, రాజంపేటలో మాజీ సీఎం కిరణ్ కుమార్, అనకాపల్లిలో మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, అరకు నుంచి మాజీ ఎంపీ కొత్తపల్లి గీతా లాంటి ప్రముఖులు పోటీలో ఉండడం తమకు కలిసి వస్తుందని బీజేపీ చెబుతుంది. కర్ణాటకలో 20 నుంచి 25, ఏపీలో 20 నుంచి 22, తెలంగాణలో 8 నుంచి 10, తమిళనాడు, కేరళలో కలిపి కనీసం 6 నుంచి 8 సీట్లు వచ్చినా దక్షిణాదిలో ఎన్డీఏ కూటమికి 60 సీట్లు వస్తాయని బీజేపీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. ఇదే కనుక జరిగితే కొత్త చరిత్రకు నాంది పలికినట్లేనని చెబుతున్నారు.